brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆర్ఎస్ ప్రవీణ్ కు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది తప్పుడు ప్రచారం అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుందని, బీఆర్ఎస్ పార్టీ రివర్స్ స్ట్రాటజీ మొదలుపెట్టిందని, సిబిఐకి కేసిస్తే బీఆర్ఎస్ దోస్త్ బీజేపీకి ఇచ్చినట్లే అంటున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆధారాలు బయట పెట్టాలి అంటున్నారు. పొలిటికల్ డ్రామా కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అద్దెంకి దయాకర్. ఆధారాలు లేని విమర్శలు చేస్తే లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు హెచ్చరించారు. ఇలా బీఆర్ఎస్ ఒక కౌంటర్ స్ట్రాటజీని వాళ్ళు ఎంచుకొని ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి అలా ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ రూపంలో చేసిండ్రు ముందు. ఇక ఆయన చెప్తే ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించింది. రాహుల్ గాంధీ గారి ఫోన్లు కూడా మానిటరింగ్ చేస్తుండట. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణ వల్ల మీ క్రెడిబిలిటీ మాట పక్కన పెట్టు, లీగల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, ఆ చిక్కుల్లో పడాల్సిన సందర్భం వస్తాయని మిత్రునికి నేను హితవు చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. అన్నిటికంటే ఎక్కువ మాట్లాడితే సిబిఐ అంటుండ్రు. సిబిఐ అంటేనే మీరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అన్నట్టు. సిట్ అయితే ఏంది, సిఐడి అయితే ఏంది, ఇక్కడ ఉన్న ప్రాపర్ ఎంక్వైరీ ఎక్కడ లోకల్ స్టాండింగ్ ఉంటుందో అక్కడే ఇలా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ పెట్టేస్తే ఏంది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండటని చేసి అనుమానం పెట్టాలంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కలిసి ఉన్నారో మీ యొక్క స్ట్రాటజీస్కు వాళ్ళ టాక్టిక్స్కు మా మంత్రులు మా పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ ట్రాప్లు పడడానికి సిద్ధంగా లేరు.